రాయలసీమ గుండెల్లో ప్రవహించే పవిత్రమైన పెన్నా నది ఒడ్డున పర్వతాల మధ్యలో సస్యశ్యామలమైన ప్రకృతి ఒడిలో వెలసిన ఒక ఆధ్యాత్మిక క్షేత్రం పెన్నా అహోబాలం. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, భక్తికి, చరిత్రకు, ప్రకృతికి ఒక జీవం ఇచ్చిన ప్రదేశం. ఈ క్షేత్రం నరసింహస్వామికి అంకితం చేయబడింది. భక్త ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహుడు ప్రకటించిన ఉగ్రరూపం, ఆ శక్తి ఇక్కడ ప్రతిధ్వనిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శతాబ్దాలుగా ఋషులు, మహానుభావులు, భక్తులు ఇక్కడ తపస్సు చేసి దైవానుగ్రహం పొందారని విశ్వాసం. ఆలయంలోకి అడుగు పెడితే రాతితో చెక్కిన గట్టి స్తంభాలు, శిల్పాలు కళ్లకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. మూల విగ్రహం ముందు నిలబడితే ఉగ్రనరసింహుడి రూపం భక్తుడికి భయం తొలగించి ధైర్యం ప్రసాదిస్తుంది. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, కొండలు, పెన్నా నది ప్రవాహం, ఇవన్నీ కలిసి ఒక అద్భుత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇక్కడ చేసే పూజలు, హోమాలు, నిత్యసేవలు భక్తుని హృదయాన్ని శాంతిమయం చేస్తాయి. ప్రత్యేకంగా నరసింహ జయంతి సందర్భంగా జరిగే ఉత్సవాలు ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మికతతో నింపేస్తాయి. ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్న ఒకే ఒక మాట, స్వామిని దర్శించుకున్న తర్వాత మనసులోని భయం పోయి అపరమైన ధైర్యం కలుగుతుంది. పెన్నా అహోబాలం అనంతపురం జిల్లాలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అనంతపురం, ధర్మవరం రైల్వే స్టేషన్ల నుండి ఇది దగ్గరలోనే ఉంటుంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వెళ్లడం ఉత్తమం. అప్పట్లో వాతావరణం చల్లగా ఉంటుంది, ప్రకృతి అందంగా ఉంటుంది. మరియు ఉదయం సూర్యోదయం సమయంలో నది తీరంలో కూర్చుని వినిపించే ఆలయ గంటల ధ్వని మరపురాని అనుభూతి. భగవంతుడు నరసింహస్వామి అర్ధమానవ, అర్ధసింహ రూపంలో అవతరించి భక్త ప్రహ్లాదుని రక్షించిన ఆ దివ్యకథ మనందరికీ తెలిసినదే. అలాంటి ఉగ్రనరసింహుని ఆరాధన కేంద్రంగా ఈ పెన్నా అహోబాలం ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రాచీన కాలం నుండి ఇక్కడ ఋషులు, యోగులు తపస్సు చేసి దైవానుగ్రహం పొందారని స్థానికులు చెబుతారు. ఆలయం చుట్టూ పర్వతాలు ఒక రక్షణ గోడలా నిలుస్తాయి. ఆ కొండల మధ్య నుంచి పచ్చని చెట్లు, పూలు ప్రకృతి అందాన్ని పంచుతాయి. కిందుగా ప్రవహించే పెన్నా నది ఉదయం సూర్యకాంతిలో వెండి వలయంలా మెరిసిపోతుంది. సాయంత్రం వేళ గంటల ధ్వనులు, నది ప్రవాహం, గాలి వీచే శబ్దం కలిసిపడి ఒక ఆధ్యాత్మిక సంగీతంలా అనిపిస్తాయి.